హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సిడేని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం కంప కాకరకాయల కూర అయితే తయారు చేసుకుందామండి. దానికోసం ముందుగా మనం కాకరకాయలు శుభ్రంగా కడిగేసుకొని సన్నగా తరుగుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. అలాగే ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కుందాం. మన కారం సరిపడనంత పచ్చిమిర్చి కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ సన్నగా తరుక్కున్నాక ఇక్కడ కాకరకాయలు కూడా సన్నగా తరిగినవి ఉన్నాయి కదండి. వీటన్నిటిని మనం మంచిగా పక్కన పెట్టేసుకొని వీటన్నిటిని మనం ఒక ప్యాన్లోకి తీసుకుందాం. కాకరకాయలు ఉల్లిపాయలు తీసేసుకొని వాటిని కొంచెం మనం చేసుకోవాలన్నమాట. ఈ కాకరకాయలు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వీటి మూడింటిని మనం వేసేసుకోవాలి. ఇక్కడ కాకరకాయలు అలాగే ఉల్లిపాయలు వేసాను, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసాను అనమాట. ఇక ఈ 3 వేసేసాక ఇప్పుడు మనం పొయ్యి కింద వెలిగించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పొయ్యి కింద వెలిగించేసుకొని వీటిని కొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం దీనిలో ఇప్పటివరకు అయితే మనం నూనె అనేది వేసుకోలేదు. ఇప్పుడు మనం పొయ్యి కింద వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి మనం ప్యాన్ పెట్టేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదనమాట. నా స్టైల్ అయితే నేను ఎలాగే చేస్తాను. ఇంకా వీటి మీద మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మగ్గించేసుకుంటున్నాను. ఇలా 2-3 మినిట్స్ మగ్గించుకున్నాక ఇప్పుడు నేను దీనిలోకి పచ్చిమిర్చి వీటిల్లోకి ఇప్పుడు నేను ఇక్కడ నూనె అనేది వేసేసాను అనమాట. ఇప్పటివరకు నూనె లేదు, ఇప్పుడైతే నేను నూనె వేసేసాను. ఆల్రెడీ అది మగ్గిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడు ఒక్కసారి మనం నూనె వేసేసాక ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. ఇంక ఇలా మూత పెట్టేసుకున్నాక ఒక్కసారి చూసుకుందాము. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గించాక నేను చూసానండి, కొంచెం మగ్గిపోయాయి. మళ్ళీ ఒకసారి మనం అడుగు అనేది అంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము. ఇంక ఇలా ఇవి మనకి 70% మగ్గే వరకు మనం ఇలా 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ అయితే ఉండాలన్నమాట అండి. ఇందులో ఇంకా నేను ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వేయలేదు, ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కాకరకాయలు మాత్రమే వేసేసాను అనమాట. నూనె పోసేసి మంచిగా ఇవి 70% బాగా మగ్గిపోయే వరకు బాగా మగ్గించాను. ఇంకా అలా మగ్గించాక నేనైతే పసుపు అనేది వేసుకున్నాను అనమాట అండి. ఒక అర స్పూను మనం ఇక్కడ పసుపు వేసుకున్నాం. రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందామండి. ఇవి 3 వేసుకున్నా, ఇవి 2 వేసుకొని ఇంకా చక్కగా మనం కలుపుకుంటాము. మీకు నచ్చినట్లయితే దీంట్లో తాలింపు దినుసులు కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. నాకు అంత ఇష్టం అనిపించలేదు అనమాట. పిల్లలు తినట్లేదు, తీసి పక్కన పెడుతున్నారు అనేసి ఇంకా నేను అలా ప్లెయిన్గా అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా కొద్దిసేపు మగ్గించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దామండి. చూస్తారు కదా, ఇంకా ఇక్కడ బాగా అనేది ఇది కర్రీ అనేది మంచిగా మగ్గిపోతూ ఉందన్నమాట. ఇంకొక 5% మంచిగా మగ్గిపోతే చాలు అని అయితే అనిపించింది. ఇంకొకసారి మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి. మంచిగా మగ్గిపోయిందంటే దీనిలో కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసేసుకొని దించుకున్న చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం నా వీడియోస్ మీరు ఎవరైనా చూస్తున్నారా, చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్